పరితోష్ గారు, వేదిక ముందున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అన్నదమ్ములకి, అక్కాజెల్లెలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అధికారులందరికీ ఈ సాయం సంధ్య వేళ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మనమందరం కంకరబద్దులైతామని చెప్పి ఇక్కడ ఇచ్చేసిన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. లంబర్తి గారు మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం ఏటా 1,80,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ సంఖ్య బాధాకరమైనటువంటి సంఖ్య. బాధ్యత గల ప్రతి పౌరుడుగా ఇది మనం చింతించాల్సినటువంటి విషయం. ఆన్ అండ్ యావరేజ్ తీసుకొని చూస్తే పర్ డే 500 మందిని కోల్పోతా ఉన్నాం. పర్ డే 500 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతా ఉన్నారు. ఎవరిది బాధ్యత? యాక్సిడెంట్ అయింది కదా, ఒక నిమిషం ఆగుతున్నారు, రోడ్డు మీద రక్తంలో పడి కొట్టుకుంటా ఉంటారు, కొందరు వీడియోలు తీస్తా ఉన్నారు, కొందరు రీల్స్ చేస్తా ఉన్నారు. కొంచెం బాధ్యత ఉంటే బాగా అనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. సెల్ ఫోన్ తీసి వీడియో చేసే బదులు ఓ 100కు, ఓ 108కు ఫోన్ చేసి ఇంకా ధైర్యం ఉంటే, ఇందాక పెద్ద చెప్పినట్టు ప్రభుత్వము గతంలో ప్రమాదాలు అయితే పోలీస్ స్టేషన్ పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టుకు తిరగాలి, ఊపే వాయిదాలకు పోవాలి, ఇదంతా ఎందుకు చేస్తా అని చెప్పి చూసి పక్కే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రావద్దని యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నటువంటి ఆ పేషెంట్ ని ఆ మొదటి గంటలో కాపాడేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తికి భారత ప్రభుత్వం తరఫున 25,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని సత్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని దయచేసి ఇంతకుముందు మళ్ళీ ఎస్ఐ గారు ఊరు అడుగుతాడు, పేరు అడుగుతాడు, వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు, కోర్టుకి ఎవిడెన్స్ పోవాలి, ఈ బాధలు బందీలు ఏముంటాయి. దయచేసి సాధ్యమైనంత వరకు మీ కళ్ళ ముంగట ఎక్కడైనా ప్రమాదం జరిగితే దయచేసి ఒక బాధ్యత గల పౌరునిగా వీలైతే మీ దగ్గర 4-వీలర్ ఉంటే వెంటనే ఆ 4-వీలర్ లో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి, లేదా 100 కాల్ చేయండి, ఒక అంబులెన్స్ ని పిలవండి. ఏదో ఒక రకంగా రోడ్డు మీద పడింది, అది మీరు కావచ్చు, రేపు నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక బాధ్యత గల పౌరునిగా అక్కడ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి షిఫ్ట్ చేసేటువంటి బాధ్యతని మనం అందరం కూడా తీసుకుంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. మీటింగ్కి వచ్చినాం, మంత్రి గారు వచ్చిండ్రు, అందరూ విన్నారు, అందరూ చప్పట్లు కొట్టినారు. బయటికి పోతాం, కన్నం గంట యాక్సిడెంట్ అవుతుంది, పక్కెళ్ళి వెళ్ళిపోతాం అంటే ఇట్ డస్ నాట్ సౌండ్స్ గుడ్. అందుకని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ మన బాధ్యతలు ఏంటనేది మనం గుర్తుంచుకోకపోతే బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇంతకుముందు ఎట్లుండే ఏందనేది పక్కన పెట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు యాక్సిడెంట్ చూస్తే ఒక బాధ్యత గల పౌరునిగా ఆగి పాజిటివ్ గా రెస్పాండ్ కావాలని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతా రాజకీయ నాయకులే చేయాలి, అంతా లీడర్లు చేస్తేనే మారుతుంది సమాజం. లీడర్లు చేయలేదు ఒక 1%. మార్పు ప్రజలలోంచి రావాలి, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలి. ఎంతసేపు లీడర్ ఏం చేసిండని లీడర్లను తిట్టుకునే పంచాయతీ నుంచి బాధ్యతలు ఎట్లా పంచుకోవాలనేటువంటి పరిస్థితికి ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు వస్తే డెఫినెట్ గా ఈ 1,80,000 సంఖ్యని గొప్పగా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ కార్యక్రమం అయిపోయినాక మంత్రి గారు చొరవ తీసుకొని అందరితో గట్టిగా ప్రమాణం చేపించి అది ఆ బాధ్యతని మీరు అందరు తీసుకునేలాగా డ్రైవ్ చేయాలని గౌరవ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెస్పాన్సిబిలిటీ లేనటువంటి సిటిజన్స్ కి హక్కుల గురించి మాట్లాడేటువంటి ఇది ఉండదు. మీరు మాత్రం ఏం పని చేయరు, ఏది పట్టించుకోరు, కానీ అన్ని మాత్రం రావాలి టైం కలిసి కొట్లాడుతూ ఉంటాం. ఈ పరిస్థితిలోంచి మనం సమాజానికి కొంత చేసేటువంటి దిశగా సేవాభావాన్ని నిలబెట్టుకుంటే ఇట్లాంటి సంఖ్యను తగ్గించుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మన అందరూ అడుగులు పడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ మంత్రి గారు ఇది రాజకీయ వేదిక కాకుండా అని 1-2 విజ్ఞప్తులు. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ఇష్యూస్, ఉదాహరణకి దేశంలో ఎక్కడ వాహనం కొన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని 2016లో భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకుని వచ్చింది. దయించి ఇప్పుడు 2026కి వచ్చినాం. 10 సంవత్సరాల నుంచి ఇంకా మన రాష్ట్రం దానిలో అడుగులు వేయడానికి ఈ మధ్యనే కొన్ని అడుగులు వేస్తున్నట్టు కనబడతా ఉంది. సాధ్యమైనంత తొందరగా ఎక్కడ వాహనం కొన్నా భారత రిజిస్ట్రేషన్ కి దయచేసి మీరు పర్మిట్ చేసినట్టయితే దానివల్ల ఏమైతే నెంబర్ ప్లేట్స్ కంపల్సరీ ఫిక్స్ అయితే, నెంబర్ ప్లేట్ ఫిక్స్ అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఇతర సందర్భాల లోపల కానీ ఆ వెహికల్ ని ట్రేస్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మన దగ్గర చాలా మంది నిన్న మొన్న పేపర్లో చూసిన ఒక వార్త, ఒక టెక్నాలజీ ఐఐటి ప్రొఫెసర్లకు కూడా ఉండేది అట్లాంటి తెలివి. ఎక్కడన్నా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరైనా కెమెరా పట్టుకొని కనబడ్డా, లేదా స్పీడ్ గన్స్ కనబడ్డా, వాడి తెలివి ఎంత గొప్పదంటే వాడు ఒక బటన్ ఆన్ చేసుకుంటాడు స్టీరింగ్ పక్కన. సో నెంబర్ ప్లేట్ మారిపోతుంది. నెంబర్ ప్లేట్ మారిపోతుంది. ఈ పేపర్లో ఒక వార్త. సో నేను 150 కిలోమీటర్ల మీద స్పీడ్ మీద రింగ్ రోడ్ మీద పోతున్నా. అక్కడ స్పీడ్ గన్ పట్టుకుని ఒక పోలీసో లేదా ఒక టెంటో కనబడింది నాకు. ఇమీడియట్ గా నేను ఒక బటన్ ప్రెస్ చేస్తాను, నా ఒరిజినల్ కార్ నెంబర్ ప్లేట్ మారిపోయి వేరే డూప్లికేట్ నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది. సో దరిద్రం ఏంటంటే ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని యూనిఫామ్లు వచ్చినా,
ఎన్ని రకాలుగా మనం పనిష్మెంట్లు ఇచ్చినా శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని నిన్నడో ఈ రోజు పేపర్లో చదివితే నాకు నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కాలేదు. మళ్ళీ అది దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఒరిజినల్ నెంబర్ ప్లేట్ అవసరం అనుకుంటే ఆన్ చేసుకుంటాడు సార్. అంటే వాడి తెలివి ఎంత గొప్పగా ఉందంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఆ బటన్ వచ్చి నెంబర్ ప్లేట్ మార్చేసుకుని వెళ్ళిపోవాలన్నాడు. సో ఇంత తెలివితేటలు వస్తా ఉన్నాయి. కానీ మన ఐఐటి కంది భారతదేశంలోనే ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థగా ఎదుగుతా ఉంది. ఇక్కడ నేను చాలా సార్లు కేంద్ర మంత్రులు వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చిన గౌరవ మంత్రి గారికి నాదొక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి. ఈ ఐఐటిలో ఒక డ్రోన్ తయారు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. ఆ డ్రోన్ కెపాసిటీ 200 కిలోలు. జనరల్ గా మధ్యలో భారత ప్రభుత్వం పొలాలలో మందులు స్ప్రే చేయడానికి కూడా డ్రోన్స్ ని ఎంకరేజ్ చేస్తాం. ఈ ఐఐటి క్యాంపస్ మనం ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతున్నాం వికాస్ రాజ్ సార్ మీరు వినాలి. ఇక్కడ ఒక డ్రోన్ తయారు చేశారు స్టూడెంట్స్. ద కెపాసిటీ ఆఫ్ ద డ్రోన్ ఈజ్ 200 kgs. ఒకవేళ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే డ్రోన్ లో యాక్సిడెంట్ అయి పడిపోయిన వ్యక్తిని అతనికి సహాయం చేస్తే అనుకున్నటువంటి ఒక అటెండెంట్ ఫ్యామిలీ మెంబర్ ని, ఒక ఆక్సిజన్ సిలిండర్ ని, దాంతో పాటు కొన్ని మిషనరీస్ ని ఒక హాస్పిటల్ కి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అనుసంధానం చేస్తూ జీపీఎస్ చేసి పేషెంట్ శరీరంలో ఏం మార్పులు జరుగుతున్నాయి అనేది దగ్గర ఉన్న హాస్పిటల్ కి అనుసంధానం చేసేందుకు ఒక డ్రోన్ ని మనం కూర్చున్నటువంటి క్యాంపస్ లో ఐఐటి స్టూడెంట్స్ తయారు చేసారు. ఒకసారి తప్పకుండా వాళ్ళందరినీ అభినందించాలి. గౌరవ మంత్రి గారు రోడ్డు రవాణా శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కేబినెట్ లో అట్లాంటి విద్యార్థుల్ని కొంచెం ఎంకరేజ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ అని మనం ఐడెంటిఫై చేసినామో అట్లాంటి ప్లేస్ల దగ్గరలో ఈ డ్రోన్స్ ఉంచితే ఇమీడియట్ గా యాక్సిడెంట్ అయ్యి సీరియస్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ డ్రోన్ ద్వారా లిఫ్ట్ చేస్తే ద కెపాసిటీ ఆఫ్ డ్రోన్ ఈస్ 200 kgs. ద డిస్టెన్స్ ఇట్ కెన్ ట్రావెల్ ఈస్ 50 kilometers తీసుకుపోగలుగుతుంది. సంగారెడ్డి చౌరస్తాకి యాక్సిడెంట్ అయితే జూబ్లీ హిల్స్ లో అపోలో దాకా తీసుకుపోగలుగుతుంది దాని కెపాసిటీ. అపోలోకి పోయే 30 minutes లోపల శరీరంలో ఏమైతుంది, బ్లడ్ ఎంత బ్లీడ్ అవుతుంది, గుండె కొట్టుకుంటుందా లేదా, ఏ పాటికి ఇంజూరీ ఉంది అనేది ఆ కనెక్టెడ్ హాస్పిటల్ కి అది జీపీఎస్ ద్వారా పంపిస్తా ఉంటాయి. సో పోగానే పేషెంట్ కి ఏం ట్రీట్మెంట్ చేయాలనేది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి మళ్ళీ మొదటి నుంచి టెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్ గా పేషెంట్ ని రక్షించడానికి ఒక అవకాశం ఉంటుంది. నా విజ్ఞప్తి, చాలా కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఇట్లాంటి డ్రోన్లను కొన్ని ఉంటుంది ఎక్స్పీడిషియస్ గా తయారు చేయించి స్పెషల్ గా చాలా సందర్భాలు చెప్తాం మా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉంటుందని. దయచేసి ఇట్లాంటివి కొన్ని మీరు తీసుకొని ప్రజల సేఫ్టీ కోసం ఒక 100, 200, 500 ముందు డ్రోన్ సబ్జెక్ట్ గా తయారు చేసి తీసుకొచ్చి ఒక సంవత్సరానికి ఒక 100 మందిని కాపాడిన మంత్రి గారికి అది ఒక గొప్ప తృప్తిని ఇస్తుందని నేను అనుకుంటా. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అనేది పక్కన పెట్టి సంవత్సరానికి ఒక 100 మందిని కాపాడగలిగిన ఒక 100 డ్రోన్లు లేదా రోజు ఒక 10 మందిని కాపాడగలిగిన అది బాగా ఉపయోగపడుతుంది నా విజ్ఞప్తి. మీరు ఎందుకు వచ్చినారో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎందుకు పెట్టినారో తెలియదు కానీ ఇది బహుశా మన సొసైటీకి, మన సమాజానికి, మీ మంత్రిత్వ శాఖకి ఈ డ్రోన్ ఒక ఆదర్శంగా ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా ఆ ఎడ్యుకేషన్ జరిగి రాష్ట్ర క్యాబినెట్ ఒప్పించి మీరు కొనాలని నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ క్యాంపస్ లో ఇంతకుముందు వచ్చినప్పుడు చూసినాం, ఇందాక మూర్తి గారు కూడా చెప్పినారు, కొన్ని వెహికల్స్ తయారు చేస్తున్నారు. డ్రైవర్ అవసరం లేదా వెహికల్. జనరల్ గా ఏమనుకుంటామంటే పిల్లలు రిమోట్ తోటి ఈ కోనా నుంచి ఈ కోనా పోవడానికి చిన్న కార్లు అనుకుంటారు. ఈ క్యాంపస్ లో మీకు ఒప్పుకుంటే ఈ ఐఐటి హైదరాబాద్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టి ఎవ్రీ సాటర్డే ఎవరైనా ఐఐటి హైదరాబాద్ ని చూడొచ్చు. మీరు చూడొచ్చు, మేము చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు. గూగుల్ పై ఐఐటి హైదరాబాద్ అని ఓపెన్ చేస్తే ప్రతి శనివారం 2 గంటల సేపు మీకు ఒక స్లాట్ ఇస్తారు. ఈ క్యాంపస్ లో చాలా గొప్పతనాలు ఉన్నాయి. ఇందాక మంత్రి గారికి ఆఫ్ ది రికార్డ్ చెప్తాను, ఇప్పుడు ఆన్ రికార్డ్ కూడా వర్త విజ్ఞప్తి చేస్తాను. టెంపరేచర్ 40 అయింది, బయటకు వస్తే టెంపరేచర్ 40 అయింది. ఇక్కడ పిల్లలు ఉండడానికి కట్టిన హాస్టల్స్ లో మీరు ఏ రోజు వచ్చినా ఏ టైంలో చూసినా టెంపరేచర్ ఇస్ మెయింటైన్ విత్ 24 degrees సెంటిగ్రేడ్ ఓన్లీ. 24 డిగ్రీలే ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉన్నా లోపల 24 డిగ్రీలే ఉంటుంది. ఏంది టెక్నాలజీ వీళ్ళు వాడిందంటే గోడల్లో నీళ్ళ పైపు పంపింగ్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ ద్వారా గోడలన్నీ కట్టబడి ఉన్నాయి ఇక్కడ హాస్టల్స్ లో. పిల్లలు ఉండే హాస్టల్స్ అన్ని కూడా ఎప్పటికీ టెంపరేచర్ 24 degrees మెయింటైన్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్ ఇస్ వింటర్ ఆర్ సమ్మర్ ఆర్ ఎనీథింగ్. ఇట్లా అందుకనే సార్ మీరు కూడా పంపించండి. ఇంకొక గొప్ప టెక్నాలజీ ఉంది సార్, ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది ఐఐటి లోపల. ఆ లైబ్రరీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా లైట్ వేయాల్సిన అవసరం లేకుండా దే కన్స్ట్రక్టెడ్ దట్ బిల్డింగ్, లైబ్రరీ బిల్డింగ్ ఇన్ సచ్ ఎ మేనర్. దిస్ ఇస్ ఆడిటోరియం సార్. This is all something different. If you can see the library, that is something different. ACs are not required, power is not required. 24 hours లో దాదాపు 12 hours 6 to 6 మీరు కరెంట్ వాడకుండా ఒక లైబ్రరీ కూడా నిర్మించారు సార్. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ టెక్నాలజీ సార్. సో భావి నిర్మాణాలకి భవిష్యత్తులో మన ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉండాలి, పర్యావరణం రక్షించబడాలి, పొల్యూషన్ తగ్గాలి,
భావితరాలు బాగుండాలనేటువంటి ఆలోచన ఉంటే ఇది 2 టైర్ ఐఐటి సార్ ఇది, బట్ ఇట్ హాస్ గ్రోన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇండియాలో 6th ప్లేస్ వచ్చినటువంటి ఐఐటిగా ఎదిగింది ఐఐటి కంది. అందుకని దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్నోవేషన్స్ ని అప్పుడప్పుడు మీరు గౌరవ మంత్రివర్యులు కొందరు విజిట్ చేసి ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఫలాలని మన ప్రజలకు అందజేస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. నేను ఇందాక చెప్పిన లేదా ఐఐటి డైరెక్టర్ గా చెప్పినటువంటి ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్లెస్ బస్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ గేట్ దగ్గర మొదలవుతుంది. మొదలై చివరి క్యాంపస్ లో ఉన్న చివరి హాస్టల్ దాకా పోతుంది వితౌట్ డ్రైవర్. సో ఏదో ఒక రోజు నడిచింది 2 రోజులు నడిచింది అనుకోకుండా, నేను ఎంపీ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా చూస్తా ఉన్నా వచ్చినప్పుడల్లా నడుస్తుందా లేదా. 30,000 కిలోమీటర్లు తిరిగింది ఆ వెహికల్ వితౌట్ డ్రైవర్ అంటే మీరు అర్థం చేసుకోవాలి, వితౌట్ సింగిల్ యాక్సిడెంట్. సో అంత గొప్పగా మన ఐఐటి విద్యార్థులు తయారు చేస్తున్నటువంటి అనేక టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని ఆ రైల్వేలలో వచ్చిన కవచ్ లాగా మన యాక్సిడెంట్స్ తగ్గించడానికి నాగిరెడ్డి సార్ బస్సులలో ఏమైనా పెట్టవచ్చా, అట్లాంటి అవకాశం ఉందా, సో దట్ ఫాటల్ యాక్సిడెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా. ఆర్టీసీ కార్మికులు సంతోషపడుతున్నారు యాక్సిడెంట్స్ తగ్గితే. అట్లా చేస్తే ఇన్నోవేటివ్ ఉంటుందని బాగుంటుందని విజ్ఞప్తి చేస్తే చాలా మంది స్టూడెంట్స్ వచ్చినారు. మీకు ఒకటే నా విజ్ఞప్తి, 18 years క్రాస్ కాగానే లైసెన్స్ కావాలి. ఎవరో చెప్తారు, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్తారు లైసెన్స్ వచ్చేస్తుంది. లైసెన్స్ రాగానే మనం కష్టపడి ఇంజనీరింగ్ లో జాయిన్ అయినాం కాబట్టి అమ్మ నాన్నని ప్రెషర్ చేసి మోటార్ సైకిల్ తెచ్చుకుంటాం. ఇందాక మన నిర్మలా జగ్గారెడ్డి గారు చెప్పినారు, అట్లా ఈ జిల్లాలో ఒక 2-3 ప్రజాప్రతినిధులకు ఒకరే పిల్లలు ఉండేవాళ్ళు, కొడుకుండేవాళ్ళు. మీకు అందరు కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. పాపం ఇంజనీరింగ్ చదువుతూ 2nd year లో 3rd year లో ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యి కళ్ళ ముంగడ కొడుకుపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. మా ఎంవై వెంకటరమణ సార్ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇల్లంబర్తి గారికి నా ఒక విజ్ఞప్తి, మీరు ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కంటే ముందు క్లాసులు చెప్తలేరు. అసలు నో ఇది సార్, ఎవరో బ్రోకర్లు వస్తున్నారు చేస్తున్నారు. రోడ్డు మీద 1, 2 ఆ తర్వాత 2 వీలర్ పోవడానికి మీరు ఒక వైట్ పాత్ ఉంటుంది సార్. ఏ ఒక్క 2 వీలర్ నడిపేదని కూడా అటువైపు పోడు సార్. దీంట్లోనే ఉంటాడు, ఫస్ట్ ట్రాక్ లో, డివైడర్ పక్క ట్రాక్ లో ఉంటాడు సార్. ఏ ట్రాక్ లో అయితే 120 స్పీడ్ లో 4 వీలర్ పోవాలో అక్కడ 2 వీలర్ మీద పోతుంటాడు సార్. హారన్ కొడితే చాలా సీరియస్ గా తిరిగి తిట్టిపోతుంది సార్. హారన్ కొడితే పోలీసు వాళ్ళు ఆపిర్రు అనుకోండి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తారు. ఎక్కడైనా ఫోటో కొట్టిర్రు అనుకోండి, ట్రాఫిక్ చాలా ఎస్ఐ పట్టుకున్నాడు మాట్లాడడానికి ఫోన్ కలుపుతున్నారు. సో దిస్ ఇస్ బాధ్యత లేకుండా పోతా ఉన్నాం. దయచేసి అందుకని భావి భారత పౌరులు అనేక మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఇందాకనే ఒకసారి చెప్పినారు మాట్లాడుతూ, మొక్కాయి వంగని రానాయి వంగనాడు. చిన్నప్పటి నుంచి అయినా కనీసం మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచి అయినా కనీసం అన్ని రూల్స్ ని పాటించండి. భావి తరాలకి మార్గదర్శకంగా నిలబడండి. జరుగుతున్న యాక్సిడెంట్ సంఖ్యను తగ్గియండి. తెలంగాణ భారతదేశం ఇన్ఫాక్ట్ ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి గొప్ప రీతిలో అప్పుడెప్పుడో తక్షశిల నలందల గురించి చదువుకుంటే ఇలా ఐఐటి కంది కూడా అంత గొప్పగా విద్యార్థుల్ని తయారు చేసే దిశగా ఎదుగుతుంది. కాబట్టి దయచేసి మీరంతా బాగా చదువుకొని రోడ్డు భద్రతా వారోత్సవాలు వచ్చినటువంటి మంత్రి గారికి వచ్చే సంవత్సరం నుంచి మా జిల్లాలో యాక్సిడెంట్స్ తగ్గిస్తామని మా జిల్లా కలెక్టర్ గారు, ఆ జిల్లా ఎస్పీ గారు కూడా ఆ దిశగా కృషి చేస్తారని చెప్పి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి గారికి మేము ఇచ్చిన 1-2 సూచనలు ఏవైతున్నాయో వాటిని కూడా దయచేసి కన్సిడర్ చేయాలని, అట్లే ప్రమాదం జరిగినప్పుడు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి పిఎం రహన్ అనే పథకం కింద రహద్ అనే ఒక పథకం ఉంది. 1,50,000 రూపాయలు భారత ప్రభుత్వం యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయితే ఫ్రీగా ట్రీట్మెంట్ వేయడానికి ఇస్తుందన్న. దాన్ని కూడా మన ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. అదే స్టార్ట్ చేయండి దయచేసి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. దవాఖాన లక్ష డిపాజిట్ అంటే డిపాజిట్ చేయలేక పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. 1-2 మేము ఇచ్చినటువంటి సూచనలు దయించి పాజిటివ్ గా స్వీకరించి రాష్ట్ర అభివృద్ధి లోపల వీటిని ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు క్రోడీకరించాలని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందున్నటువంటి మీకు అందరికీ కూడా ఇక్కడ చెప్పిన మాటలు ఇక్కడే మర్చిపోకుండా దయించి వాటిని ఇంటి దాకా తీసుకుపోయి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.